Hi friends, welcome to Maths with Money channel. So today we will discuss CGL 2024 prelims algebra previous year questions. So already last video lo mana algebra ante 4 topics cheptunnam: BODMAS, algebraic expressions, simplifications using identities, specific models using identities. So dantlo already BODMAS 30 questions complete chesam. Now in this video we will discuss the problems on algebraic expressions. Algebraic expression lone manaki polynomials, quadratic equations, next మన ఏవైతే ఎక్స్ప్రెషన్స్ quadratic ఈక్వేషన్స్ ఉంటాయో algebraic expressions like ax square plus b square plus 2ab ఈ ఐడెంటిటీస్ ఉన్నాయో వాట్ జనరల్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో అవి డిస్కస్ చేస్తాం. ఆ ఐడెంటిటీస్ యూజ్ చేసుకొని కొన్ని సింప్లిఫికేషన్స్ అలానే కొన్ని స్పెసిఫిక్ మోడల్స్ అనేవి నెక్స్ట్ వీడియోస్ లో డిస్కస్ చేస్తాం. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ద వీడియో విత్ ద ఫస్ట్ క్వశ్చన్. Which of the following can be the value of k if 88 divided by 8 into k minus 3 into 3 divided by 6 square minus 7 into 5 plus k square equal to 1. సో బాడ్మాస్ రూల్ బట్టి ఫస్ట్ పైది మనం కొంచెం సింప్లిఫై చేద్దాం. ఇక్కడ డివిజన్ ఫస్ట్ ఉంది. సో 88 డివైడ్ బై 8 అంటే 11k మైనస్ 3 ఇంటూ 3 అంటే 9 బై ఇక్కడ చూడండి 6 స్క్వేర్ అంటే 36. నెక్స్ట్ ఏం చేయాలి? 7 ఇంటూ 5 35. 36 లో 35 తీస్తే 1 ప్లస్ k స్క్వేర్ ఈక్వల్ టు 1. అంటే ఏముందమ్మా ఇక్కడ 11k మైనస్ 9 ఈక్వల్ టు k స్క్వేర్ ప్లస్ 1 ఆర్ k స్క్వేర్ ఈక్వల్ టు 11k మైనస్ 10. సో ఈ ఈక్వేషన్ ని మీరు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో సాల్వ్ చేసి 2 రూట్స్ తేవచ్చు, అది ఒక మెథడ్. లేదంటే ఎక్కడి నుంచి ఆప్షన్ లో ఏది సరిపోతుందో చూడండి. k ప్లేస్ లో 1 పెట్టాను అనుకోండి, 1 స్క్వేర్ ఈక్వల్ టు 11 ఇంటూ 1 11 మైనస్ 10 దట్ ఈస్ 1. సరిపోయింది కదా. సో ఆప్షన్ ఏ సాటిస్ఫైస్. కావాలంటే k ప్లేస్ లో 10 పెట్టండి, అది కూడా సరిపోతుంది. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అంతేగాని మనం ప్రతిదీ స్టెప్స్ వైజ్ చేసుకోవాలని అనుకోవద్దు. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్. లెట్ a ప్లస్ b ఈక్వల్ టు 2c దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్ ఇస్ ట్రూ. ఇది చాలా సింపుల్ క్వశ్చన్, ఇది ఏమి పెద్ద టఫ్ ఏం కాదు, అవునా కదా. కానీ మనం ఇలాంటి క్వశ్చన్స్ ని ఎట్లా చేయాలి? నేను పాలినామియల్స్ అనే క్లాస్ మనం చెప్పుకున్నాం, మనం క్లాసెస్ లో చెప్పినప్పుడు కాన్సెప్ట్స్ వీడియోస్ లో. దాంట్లో ఏం చెప్పాం మనం? నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ వేరియబుల్స్, డిపెండెంట్ వేరియబుల్స్ అన్న కాన్సెప్ట్ చెప్పుకున్నాం. ఎస్ సార్, ఇండిపెండెంట్ వేరియబుల్స్ అంటే దేని మీద డిపెండ్ అవ్వదు, మీకు నచ్చిన వాల్యూని మీరు ప్రొజెక్ట్ చేయొచ్చు. ఎస్ సార్. సో ఇప్పుడు నాకు ఇక్కడ ఈక్వేషన్స్ ఎన్ని ఉన్నాయి? 1 ఈక్వేషన్ ఉంది. ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? ఏబిసి 3. సో 3 వేరియబుల్స్ అండ్ 1 ఈక్వేషన్ కాబట్టి 3 మైనస్ 1 2 వేరియబుల్స్ అనేవి ఇండిపెండెంట్ కదా. సో కాబట్టి నాకు నచ్చిన 2 వేరియబుల్స్ ని ఇష్టం వచ్చిన వాల్యూస్ తీసుకుంటాను. ఓకే, సో ఫర్ మై కన్సిడరేషన్ నేను ఏం చేస్తానంటే ఏదైనా తీసుకోవచ్చమ్మా, ఇబ్బంది ఏం లేదు. నేను 2 ఖచ్చితంగా తీసుకోవాలి కాదు, 2 మాక్సిమం 2 వేరియబుల్స్ నేను ఇండిపెండెంట్ గా తీసుకోవచ్చు. ఓకే, సో నేను అన్ని కాకుండా ఇక్కడ ఒకటే ఈక్వేషన్ ఆప్షన్స్ అబ్జర్వ్ చేసి నేను ఏం చేస్తానంటే b ఈక్వల్ టు 0 పెడతాను. b ఈక్వల్ టు 0 పెడితే ఏ అవుతుందమ్మా? 2c, అంతేనా. సో ఇప్పుడు ఆప్షన్ లో b ఈక్వల్ టు 0 పెట్టినప్పుడు LHS ఈక్వల్ టు RHS రావాలి ఆఫ్టర్ అప్లయింగ్ a ఈక్వల్ టు 2c. b 0 కాబట్టి ఇది 0 అవుతుంది, ఇది 0 అవుతుంది, ఇది 0 ఇది 0 ఇది 0 ఇది 0 ఇది 0 ఇది 0. ఓకే, ఇప్పుడు a ఈక్వల్ టు 2c పెడితే, ఇప్పుడు a ఈక్వల్ టు 2c పెట్టాను అనుకోండి, ఇక్కడ a స్క్వేర్ ఈక్వల్ టు ఏమొస్తుందమ్మా? ఫస్ట్ మైనస్ 2ac, అంతేనా. a ఈక్వల్ టు 2c పెడితే ఇక్కడ 4c స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ 4c స్క్వేర్, ఇది కాదు. కాబట్టి ఖచ్చితంగా ఇంకేం అవ్వాలి? a స్క్వేర్ ఈక్వల్ టు ప్లస్ 2ac అయితే అయిపోతుంది. కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దట్స్ ఇట్. అదేనా, అంతే. ఇది చాలా చాలా సింపుల్ క్వశ్చన్స్. ఓకే, దీనికి పెద్ద ఆలోచన. ఇలాంటి క్వశ్చన్ ఇంకా మీరు ఏం చేయొచ్చు అంటే ఇవి చేసేది ఏముంటుందంటే, ఓకే, సో a ప్లస్ b ఈక్వల్ టు 2cకి మీరు హోల్ స్క్వేర్ అప్లై చేయడం. ఓకే, లేదు అంటే a ప్లస్ b ఈక్వల్ టు 2c కదా. సో ఒక c ఇటు తేవడం, ఒక ఇటు b పంపించడం. ఓకే, అలా చేయడం. ఓకే, ఇప్పుడు ఇలా చేసాం అనుకోండి, ఏమొస్తుంది మనకి? a స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ మైనస్ 2ac, c స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2bc. సో c స్క్వేర్ క్యాన్సిల్, a స్క్వేర్ ఈ 2bc ఇటు వస్తే 2bc, ఇక్కడ b స్క్వేర్ ప్లస్ 2ac. సో ఆప్షన్ సి కరెక్టా కదా? సరిపోయింది. ఇదంతా ప్రొసీజర్ అన్నమాట. ఈ ఇండిపెండెంట్ వేరియబుల్స్ కాన్సెప్ట్ కనుక మీకు బాగా అర్థమైతే చాలా చాలా క్వశ్చన్స్ ఫాస్ట్ గా చేయొచ్చు. ఓకేనా? క్లియర్ ఆల్ ఆఫ్ యూ? నెక్స్ట్ వన్. సో మళ్ళీ చెప్తున్నాను, మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్ని కొంచెం అర్థం కావాలంటే మీకు ఆల్రెడీ అవగాహన ఉండాలి. మీరు ఫస్ట్ టైం SSC CGL ప్రిపేర్ అవుతున్నారు వితౌట్ కోచింగ్, వితౌట్ ఎనీ గైడెన్స్ ఆర్ వితౌట్ ఎనీ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అంటే మాత్రం ఈ వీడియోస్ చూస్తే డెఫినెట్ గా కొంచెం కష్టంగా అనిపిస్తుంది.
కాబట్టి మీరు డెఫినెట్ గా మీరు సెల్ఫ్ ప్రిపేర్ అయినా ఉండాలి, లేకపోతే కోచింగ్ అయినా తీసుకుని ఉండాలి, మన క్లాస్లో అయినా చూసి ఉండాలి, ఏదో సంథింగ్ మీరు CGL కి ముందు ప్రిపేర్ అయ్యి ఉండాలి. అప్పుడు ఈ క్వశ్చన్స్ కొంచెం ఫాస్ట్ గా అర్థం చేసుకుంటారు. ఓకే, నెక్స్ట్, if the sum of three numbers is 18 and the sum of their square is 36, then find the difference between sum of their cubes and 3 times of their product. చాలా బాగా చూడండి, ఇక్కడ వాడు ఇచ్చింది ఏదో ఫస్ట్ రాద్దాం. 3 నెంబర్స్ ABC అనుకుంటే A ప్లస్ B ప్లస్ C ఎంత ఇచ్చాడు, 18 ఇచ్చాడు. అండ్ సమ్ ఆఫ్ దేర్ స్క్వేర్స్ A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ప్లస్ C స్క్వేర్ ఎంత ఇచ్చాడు, 36 ఇచ్చాడు. అండ్ ఏం అడుగుతున్నాడు, డిఫరెన్స్ బిట్వీన్ సమ్ ఆఫ్ దేర్ క్యూబ్స్ అంటే A క్యూబ్ ప్లస్ B క్యూబ్ ప్లస్ C క్యూబ్ మైనస్ 3ABC. సో మీకు అందరికీ ఇలాంటి క్వశ్చన్స్ చాలా చాలా చేసి ఉంటారు, అవునా కదా? సో ఇప్పుడు ఏంటి, A ప్లస్ B ప్లస్ C కి హోల్ స్క్వేర్ చేయడం రెండు వైపులా. ఓకే, దాని నుంచి 2 టైమ్స్ ఆఫ్ AB ప్లస్ BC ప్లస్ CA ఫైండ్ అవుట్ చేయడం. ఓకే, దాన్ని మళ్ళీ దీనికి ఒక ఫార్ములా ఉంటుంది కదా, A క్యూబ్ ప్లస్ B క్యూబ్ ప్లస్ C క్యూబ్ మైనస్ 3ABC కి A ప్లస్ B ప్లస్ C ఇంటూ సంథింగ్ ఇట్లా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఆ ఫార్ములాలోనే ఆ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయడం, ఇది అందరూ చేసేది. కానీ నేను ఇక్కడ పాలినామియల్స్ నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ వేరియబుల్స్ కాన్సెప్ట్ అప్లై చేస్తాను. ఎలాగో చూడండి, ఇక్కడ 3 ఈక్వేషన్స్ ఉన్నాయి. ఎన్ని ఈక్వేషన్స్ ఉన్నాయి, 2 ఈక్వేషన్స్ వాడు ఇచ్చాడు, 3 వేరియబుల్స్ ఉన్నాయి. సో 3 మైనస్ 2 ఎంతమ్మా, 1 వేరియబుల్ ఈజ్ ఇండిపెండెంట్. కాబట్టి ఐ విల్ టేక్ C ఈక్వల్ టు 0. అప్పుడు ఏమైపోతుంది, A ప్లస్ B 18, A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ 36. మనకి అడిగిన క్వశ్చన్ ఏమవుతుంది, C 0 అయితే A క్యూబ్ ప్లస్ B క్యూబ్ అడుగుతుంది, అంతేనా కాదు? ఇజ్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఓకే, A క్యూబ్ ప్లస్ B క్యూబ్ ఫార్ములా ఏంటమ్మా, A క్యూబ్ ప్లస్ B క్యూబ్ ఫార్ములా ఏంటి, A ప్లస్ B ఇంటూ A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ మైనస్ AB, అంతేనా? ఎస్ ఆర్ నో? A ప్లస్ B వాల్యూ ఎంత, 18. A ప్లస్ B వాల్యూ ఎంతమ్మా, 18. ఇక్కడ వరకు క్లియరా? 18 కాబట్టి డెఫినెట్ గా ఆన్సర్ అనేది 18 మల్టిపుల్ అయి ఉండాలి. 18 మల్టిపుల్ అయి ఉండాలి. 18 మల్టిపుల్ అంటే ఈ రెండు 18 మల్టిపుల్ కాదు. 18 అంటే 2 మల్టిపుల్ కావాలి, ఇది కాదు. సో డెఫినెట్ గా నెగిటివ్ వాల్యూ అండ్ ఈ రెండిట్లో ఒకటి, ఈ రెండు కూడా 18 మల్టిపుల్. ఓకే, నెక్స్ట్ A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ అంటే 36, బాగానే ఉంది. మరి AB వాల్యూ కావాలి. AB వాల్యూ ఎలా వస్తుంది, ఈ 2 ఈక్వేషన్స్ నుంచి వస్తుంది. ఎలా అమ్మా, A ప్లస్ B హోల్ స్క్వేర్ ఈక్వల్ టు A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ప్లస్ 2AB, అంతేనా? సో చెప్పండి, A ప్లస్ B హోల్ స్క్వేర్ అంటే 18 స్క్వేర్, దట్ ఈస్ 18 ఇంటూ 18 అండ్ 36 ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ AB. చెప్పండి, ఇప్పుడు మనకి ఈ రెండిట్లోని నేను 36 కామన్ తీసాను అనుకోండి, 9 మైనస్ 1. ఇక్కడ 36 కామన్ తీస్తే 9, ఈ 36 ఇటు వచ్చేసింది కాబట్టి మైనస్ 1, 2AB. సో 2 1s 2 18s. సో AB వాల్యూ ఎంతమ్మా, 18 ఇంటూ 9 మైనస్ 1 అంటే 8, అంతేనా? ఓకే, సో చెప్పండి ఇప్పుడు 18 36 18 ఇంటూ 8 లో నేను 36 కామన్ తీయచ్చా, తీయచ్చు. ఓకే, 1 మైనస్ 18 2 ఇక్కడ 4 ఉంటుంది. ఓకే, సో కాబట్టి ఫైనల్ గా ఆన్సర్ ఎంత అవుతుందమ్మా, 18 ఇంటూ 36 ఇంటూ మైనస్ 3. ఓకే, ఇప్పుడు మీరు బాగా జాగ్రత్తగా అప్లై చేయండి. 36 అనేది 4 మల్టిపుల్. సో ఆప్షన్ లో ఖచ్చితంగా 4 మల్టిపుల్ ఉండాలి. 44 4 మల్టిపుల్, 94 4 మల్టిపుల్, 44. సో కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అంతేగాని నేను మల్టిప్లై చేసి కూర్చుంటాను అంటే తప్పదు. ఓకే, సో క్లియర్ గా, చాలా క్లియర్ గా మీరు ఆప్షన్స్ చూసుకోవాలి. ఓకేనా? క్లియర్ ఆల్ ఆఫ్ యూ? నెక్స్ట్, fourth one. If x square plus y square equal to 280 and xy equal to 120, then find the value of x minus y by x plus y. సార్ ఇక్కడ ఇండిపెండెంట్ వేరియబుల్స్ కాన్సెప్ట్ అప్లై చేయొచ్చా? చేయొచ్చు, కానీ ఇక్కడ మనకి ఈక్వేషన్స్ ఎన్ని ఉన్నాయి, 2. వేరియబుల్స్ ఎన్ని ఉన్నాయి, 2. 2 మైనస్ 2 0. 0 ఇండిపెండెంట్ వేరియబుల్స్ అయినప్పుడు మనం ఏం అప్లై చేస్తాం, చేయలేం. కానీ మనకి డైరెక్ట్ గా తెలుసు x plus y వాల్యూ when x square plus y square and xy is known. What is the formula? X plus y equal to the square root of x square plus y square plus there are 2xy. అంతేనా? సో కాబట్టి ఎంత వస్తుంది చెప్పండి, x square plus y square 280 plus 2 into 120 అంటే ఎంతమ్మా, 240. 280 240 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 520. అలానే x మైనస్ y ఎంత వస్తుందమ్మా, స్క్వేర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 2xy, అంతేనా? సో x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ 280 మైనస్ 240. సో ఎంత వస్తుంది, √40. ఇప్పుడు వాడు ఏమడుగుతున్నాడు, x మైనస్ y బై x ప్లస్ y అంటే √40 డివైడెడ్ బై √520.
సో రెండిట్లోని స్క్వేర్ రూట్ కామన్ తీసేస్తే 0 క్యాన్సిల్ చేస్తే 4/52. 4 ones 413. So what is the value? 1/√13. So option A is the correct answer. మనకి 16 క్వశ్చన్స్ వచ్చాయమ్మా ఈ ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ అనుకునే కాన్సెప్ట్ టాపిక్ నుంచి. అన్నీ కూడా చాలా చాలా ఈజీ క్వశ్చన్స్, ఏది కూడా టఫ్ క్వశ్చన్ కాదు. అన్ని షిఫ్ట్స్ లో ఇచ్చినవి కూడా ఈజీనే. కొంచెం ఫాస్ట్ గా చేసుకోవడానికి, ఆ క్యాలిక్యులేషన్స్ ఫాస్ట్ గా ఉండడానికి కొంచెం ప్రాక్టీస్ అనేది అవసరం అంతే. ఓకే, నెక్స్ట్ 5th క్వశ్చన్ చూడండి. m plus n equal to 24, then m minus 16 whole cube plus n minus 8 whole cube is equal to how much? ఏం లేదు, ఇక్కడ ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? m plus n అంటే 2. ఎన్ని ఈక్వేషన్స్? ఒకటే ఈక్వేషన్ ఇచ్చాడు. సో మీకు నచ్చిన వేరియబుల్స్ ఎన్ని తీసుకోవచ్చు? 2 - 1 1. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే n equal to 8, m ప్లేస్ లో 16 తీసుకున్నాను అనుకోండి. 16 + 8 24 సరిపోయిందా? ఇప్పుడు చూడండి, 16 - 16 0, n - 8 అంటే 8 - 8 0, 0 క్యూబ్ + 0 క్యూబ్ అంటే 0 అంతే. ఓకే, మీకు నచ్చింది తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ 6th వన్ చూడండి. a² + b² + c² ఈక్వల్ టు 2 times of a + c - 1, then the value of a³ + b³ + c³ ఈక్వల్ టు. ఓకే, ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ కి మనం చాలా క్లియర్ గా చెప్పాం ఆల్జీబ్రాలో. ఈ మోడల్ అనేది ఒక స్పెసిఫిక్ మోడల్. ఇలాంటి మోడల్ ని ఎప్పుడు కూడా మనం పాలినామియల్స్ లో చెప్పినట్టు నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ వేరియబుల్స్ అప్లై చేసి తీసుకోకూడదు. తీసుకుంటే ఆన్సర్ అనేది రాదు. ఓకే, అది మనం క్లియర్ గా చెప్పాం. ఇలాంటివి ఎలా చేసుకోవాలి? a² + b² + c² ఈజ్ ఈక్వల్ టు 2తో మల్టిప్లై చేయండి, 2a + 2c - 2. ఇలాంటివి ఏం ఎలా తెచ్చుకోవాలని చెప్పాం మనం? a minus something whole square plus b minus something whole square plus c minus something whole square is equal to 0 లా చేసుకోండి. ఇక్కడ a² ఇక్కడ 2a ఉంది కాబట్టి మనం ఏం చేయొచ్చు? a² minus 2a, b² b టైమ్స్ ఏమున్నాయా? లేవు. ఓకే, నెక్స్ట్ c² ఈ 2c వస్తే -2c. ఇంకా ఇక్కడ -2 ఉంది, -2 వస్తే +2. ఆ +2ని ఎలా డివైడ్ చేయాలి అనేది మీకు తెలియాలి. మొత్తం ఇటు పంపిస్తే ఇక్కడ 0 ఉంటుంది. ఇప్పుడు a² - 2a + 1 ఉందనుకోండి, అప్పుడు నేను దీన్ని ఏ రాయొచ్చు? a - 1 whole square రాయొచ్చు, అంతేనా? నెక్స్ట్ c² - 2c + 1 ఉందనుకోండి, c - 1 whole square గా రాయొచ్చు, అంతేనా? సో కాబట్టి ఈ -2 వస్తే +2ని ఎలా చేశాను? ఇక్కడ ఒక 1 ఇక్కడ ఒక 1 పెట్టాను. అలా ఎందుకు పెట్టాను అంటే నేను అలా రాసినప్పుడే నేను స్క్వేర్స్ లాగా రాసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది? a - 1 whole square + b² + c - 1 whole square ఈక్వల్ టు 0. ఎప్పుడైనా సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ అనేది 0 అయ్యిందంటే డెఫినెట్ గా ఆ టర్మ్స్ అనేవి 0 అయితేనే అది పాసిబుల్ అవుతుంది. సో కాబట్టి a - 1 ఖచ్చితంగా 0 అవ్వాలి, b ఖచ్చితంగా 0 అవ్వాలి, c - 1 కూడా 0 అవ్వాలి. a - 1 0 అంటే a = 1, b 0 అండ్ c - 1 0 అంటే c = 1. ఈ వాల్యూస్ ని మీకు అడిగిన క్వశ్చన్ ఏదైతే ఆ క్వశ్చన్ లో మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. సో a = 1 అయినప్పుడు 1³ + 0³ + 1³. సో 1³ + 1³ అంటే ఎంతమ్మా? 2. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇలాంటి మోడల్స్ ఇలానే చేయాలి. దేర్ ఈజ్ నో షార్ట్ ట్రిక్ ఫర్ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. మీరు ఎక్కడైనా ఎవరి క్లాసెస్ విన్నా కూడా ఇంతే ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ 7th వన్. Let a + b = 1, then the value of 1/a² + 1/b² + 2/ab is equal to how much? ఇక్కడ మనం పాలినామియల్స్ అప్లై చేద్దాం. ఎన్ని ఈక్వేషన్స్ ఇచ్చాడు? 1. ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? 2. సో 2 - 1 1 ఇండిపెండెంట్. సో కాబట్టి b నాకు నచ్చింది తీసుకోవచ్చు. నేను ఇక్కడ ఏం చేస్తానంటే a = b తీసుకుంటాను. a = b తీసుకున్నప్పుడు ఎంత వస్తుందమ్మా? a = b అయితే ఈ రెండు 1 అవ్వాలి అంటే ఎంత అవ్వాలి? దే షుడ్ బి ఈక్వల్ టు 1/2, అంతేనా? ఇప్పుడు a = b ఇక్కడ అప్లై చేస్తే 1/a² 1/a² 2/a², మొత్తం కలిపితే 4/a² అండ్ ఏ ప్లేస్ లో 1/2 పెడితే 4/1/4 అంటే 16. సో ఆప్షన్ లో a అండ్ b ప్లేస్ లో 1/2 పెడితే ఎక్కడ 16 వస్తుందో చూడండి. డెఫినెట్ గా ఆప్షన్ ఏ లో వస్తుంది. సో దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్, అంతే. ఓకే, నెక్స్ట్ 8a³ + b³ + 27c³ is equal to 18abc, then the relation among abc. ఇది జనరల్ గా అందరూ చేసే పద్ధతి ఏంటి అంటే నార్మల్ గా 8a³ ని 2a³ అండ్ b³ + 27c³ 27c³ ఎలా రాస్తారు? 3c³ ఈజ్ ఈక్వల్ టు
18abcని 3 ఇంటూ 2a ఇంటూ b ఇంటూ 3cగా రాస్తారు. నౌ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ x క్యూబ్ ప్లస్ y క్యూబ్ ప్లస్ z క్యూబ్ ఈక్వల్ టు 3xyz. అది ఎప్పుడు అవుతుంది? x ప్లస్ y ప్లస్ z ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఇది అవ్వాలి అంటే 2a ప్లస్ b ప్లస్ 3c 0 అవ్వాలి. సో ఆప్షన్ లో ఇప్పుడు చూసుకోండి, b ప్లస్ 3c ఈక్వల్ టు -2a అంటే ఆప్షన్ 4 మాత్రమే సాటిస్ఫై అయింది. దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది ఒక మెథడ్. కానీ మనం ఇంతవరకు నువ్వు పాలినామియల్స్ చెప్తున్నాం కదా, మరి అప్లై చేద్దాం ఒకసారి, వస్తుందో లేదో తెలిసిపోతుంది. మెథడ్ 2, 3 వేరియబుల్స్ ఉన్నాయి, ఒకటే ఈక్వేషన్ ఉంది. సో ఐ కెన్ టేక్ మాక్సిమం ఆఫ్ 2 వేరియబుల్స్ ఇండిపెండెంట్ కదా. సో దాంట్లో నేనేం చేస్తానంటే కొంచెం ఈజీగా ఉండడానికి C0 తీసుకుంటాను. C0 అయిందంటే ఇదంతా 0 అయిపోతుంది, ఇది 0. అంటే 8a క్యూబ్ ప్లస్ b క్యూబ్ అనేది 0. అంటే 8a క్యూబ్ అంటే 2a హోల్ క్యూబ్ ఈక్వల్ టు b క్యూబ్ ఇటు వస్తే -b హోల్ క్యూబ్, -b క్యూబ్ అంటే -b హోల్ క్యూబ్. సో కాబట్టి 2a ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? -b. ఆర్ b ఈక్వల్ టు -2a, అంతేనా? b ఈక్వల్ టు -2a. ఇప్పుడు ఆప్షన్ లో C0 పెట్టాను అనుకోండి, b ఈక్వల్ టు 2a. C0 పెడితే b ఈక్వల్ టు -2a, ఇది అవ్వచ్చు. C0 పెడితే b ఈక్వల్ టు 2a, ఇది కాదు. C0 పెడితే b ఈక్వల్ టు -2a, ఈ రెండిట్లో ఏదో ఒకటి అవుతుంది, అవునా కాదా? ఇక్కడ వరకు క్లియరా? నెక్స్ట్ నేనేం చేస్తానంటే b0 పెడతాను, లేకపోతే ఈ 8a క్యూబ్ కదా, ఈ 8 ఇది 0 పెడతాను. ఏది? a0 పెడతాను. a0 పెట్టాను అనుకోండి, ఓకే, అప్పుడు ఏమవుతుందమ్మా? ఇది మొత్తం 0 అయిపోతుంది. b క్యూబ్ ఈక్వల్ టు -27c క్యూబ్ అంటే b ఈక్వల్ టు -3c. సో ఇప్పుడు అన్ని ఆప్షన్లు చూడొద్దు, ఓన్లీ ఈ 2 ఆప్షన్లోనే ఏ గనక 0 పెడితే b ఈక్వల్ టు -3c ఎక్కడ వస్తుంది? ఓన్లీ ఆప్షన్ D లోనే వస్తుంది. సో దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది ఎప్పుడు మీకు ఈ కాన్సెప్ట్ తెలుసు అనుకోండి, a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ c క్యూబ్ ఈక్వల్ టు 3abc తెలిసినప్పుడు ఇలానే చేసుకోవాలి. అది మీకు తెలియకపోతే పాలినామియల్స్ మాత్రమే మీరు తెలుసుకొని ఎగ్జామ్కి వెళ్ళారు, టైం లేక ప్రిపేర్ అవ్వలేకపోయారు అనుకుందాం. అలాంటి టైంలోనే ఇలాంటి ప్రిపేర్ అవ్వాలి, ఇలాంటి చేసుకోవాలి. ఎందుకంటే ఇది 2 స్టెప్స్ లోనే వస్తుంది, ఇది ఒక్కొక్కసారి వచ్చేస్తుంది. అంటే ఇక్కడ సేమ్ ఆప్షన్స్ 2 ఉండడం వల్ల మళ్ళీ ఇంకోటి చేసుకోవాలి వచ్చింది, లేకపోతే ఇది కూడా ఫాస్ట్ గానే అవుతుంది, అవ్వదని కాదు. కాబట్టి కొంచెం ట్రిక్స్ అండ్ టెక్నిక్స్ అనేవి ప్రతి ప్రాబ్లం కి ప్రతిసారి ఒకేలా అప్లై చేస్తే వచ్చేస్తుంది అనుకోవద్దు, ఓకేనా? అందుకని మనం ఐడెంటిటీస్ ని తెలుసుకోవాలి, ట్రిక్స్ ని కూడా తెలుసుకోవాలి, ఓకేనా? క్లియర్? నెక్స్ట్ 9th వన్ చూడండి. 3a plus 2b equal to 27 and 27a cube plus 8b cube equal to 1458, then find 2ab. చాలా సింపుల్. ఇది మీకు అబ్జర్వ్ చేస్తేనే ఇక్కడ క్లియర్ గా తెలిసిపోతుందని నాకు అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, 3a హోల్ క్యూబ్ రాయొచ్చు, ఇది 2b హోల్ క్యూబ్ రాయొచ్చు. ఇక్కడ 3a plus 2b ఇచ్చాడు, ఓకే. కాబట్టి ఏం చేస్తాం, దీనికి హోల్ క్యూబ్ చేయండి. 3a హోల్ క్యూబ్ ప్లస్ 2b హోల్ క్యూబ్ ప్లస్ 3 ఇంటూ 3a ఇంటూ 2b ఇంటూ 3a ప్లస్ 2b, అంతేనా? a ప్లస్ b హోల్ క్యూబ్ ఫామ్ లో వేసాను అంతే. 27 హోల్ క్యూబ్, 27 హోల్ క్యూబ్ ని 27 ఇంటూ 27 రాసుకుందాం మీకు కొంచెం క్లారిటీ కోసం. 3a క్యూబ్ ప్లస్ 2b హోల్ క్యూబ్ ఎంత ఇచ్చాడు? 1458 ప్లస్ 3 ఇంటూ 3 9 ఇంటూ 2 18. కానీ మనకి ఇక్కడ 2ab అడిగాడు కాబట్టి 2abని ఇలా ఉంచి 3 ఇంటూ 3 9, 2ab 3a ప్లస్ 2b 27 ఇంటూ 27 ఇంటూ 27. సో 27 క్యాన్సిల్ ఏమైనా అయితే చేసేయండి ఫస్ట్. ఇక్కడ 27, ఇక్కడ 27, ఇక్కడ 27తో ఎంత క్యాన్సిల్ అవుతుంది? 27 5s, 27 4s. నెక్స్ట్ ఏం చేయొచ్చు? 9th అవుతుందా? 9 1s, 9 6, 9 3s. సో 2ab ఎంత అవుతుందమ్మా? 27 ఇంటూ 3 81, ఈ 6 ఇటు వచ్చేస్తే -6, సో 75. సో 2ab వాల్యూ ఎంత? 75. ఆప్షన్ D is the correct answer. That's it. Okay. Clear all of you? సార్ ఇంత క్యాలిక్యులేషన్ చేసుకోవాల్సిందేనా అని మీలో చాలా మందికి డౌట్ వస్తుంది. సార్ ఇప్పుడు మీరు ఏదో 27 5s, 27 4s కొట్టారు, రేపు పొద్దున మాకు అంత ఫాస్ట్ గా రాకపోతే అంటే, ఇలాంటప్పుడే మనకి డిజిటల్ సమ్ అనేది తెలియాలి. బాగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఓకే. సేమ్ ఇక్కడ రాస్తున్నాను నేను. 1458 ప్లస్ 9 ఇంటూ 2ab ఇంటూ 27 ఈక్వల్ టు 27 హోల్ క్యూబ్. ఇక్కడ వరకు మీరు రాసుకోగలరు కదా,
ఓకే, ఇక్కడ నెక్స్ట్ నుంచి ఏది చేయాలి? ఓకే, 2ab వాల్యూ కనుక్కోవాలి. డిజిటల్ సమ్ ఎలా అప్లై చేస్తున్నానో చాలా జాగ్రత్తగా వినండి. 2 + 7 అంటే 9, 9 అంటే 0, డిజిటల్ సమ్ 0³ అంటే 0. ఓకే, ఇది చూడండి 8 + 1 9, 5 + 4 9, 0. ఓకే, ఇప్పుడు చూడండి 2ab ఇక్కడ 9 ఉంది. ఓకే, 7 × 2 అంటే 7 + 2 అంటే 9, 0. సో ఇప్పుడు ఇది 0 డిజిటల్ సమ్, ఇది 0 డిజిటల్ సమ్, ఇది 0 డిజిటల్ సమ్. అంటే ఇది 0 అయిందంటే 0 × ఎనీథింగ్ డిజిటల్ సమ్ 0. కాబట్టి మనకి అంతా జీరోసే వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ మీరు డిజిటల్ సమ్ వల్ల ఏ మాత్రము చేయలేరు. కాబట్టి దీనికి డిజిటల్ సమ్ చేయడం వల్ల ఏమి యూజ్ ఉండదు. అర్థమవుతుందా మీకు? ఖచ్చితంగా 9తో క్యాన్సిల్ చేసుకున్నాకే చేయగలం. అది 0 ఎందుకు వస్తుంది? 9 మల్టిపుల్ అవ్వడం వల్ల. సో 9 మల్టిపుల్స్ అన్ని క్యాన్సిల్ చేశాకే మనం చేయాలి. 9 మల్టిపుల్స్ అన్ని క్యాన్సిల్ చేస్తే ఆటోమేటిక్ గా చాలా 2 డిజిట్స్ వచ్చేసింది ఇక్కడ, అందుకు చెయ్యం. ఓకే, సో రేపు పొద్దున్న మీకు 0 కాకుండా డిజిటల్ సమ్ వేరే ఉన్నాయనుకోండి, అప్పుడు ఈ స్టెప్ నుంచే మనం డిజిటల్ సమ్ ప్రొసీడ్ అవ్వచ్చు. ఓకేనా? నెక్స్ట్ 10th one, a + b + c = 0, then the value of a² + b² + 2ab. చాలా సింపుల్. c నీటి పంపించేసి a + b - c కదా, హోల్ స్క్వేర్ చేయండి, సరిపోతుంది. అప్పుడు ఏమవుతుంది? a² + b² + 2ab = c². ఎక్కడుంది? ఆప్షన్ ఏ. అలా కాకుండా పాలినామియల్స్ అప్లై చేస్తే 3 వేరియబుల్స్ ఉన్నాయి, ఒక ఈక్వేషన్ ఉంది. సో 3 - 1 2 ఇండిపెండెంట్ వేరియబుల్స్. కాబట్టి ఏదైనా చేయండి, b0 చేయండి కావాలంటే. b0 చేస్తే a = ఎంతమ్మా? -c. అంతేనా? సో b0 చేసేస్తే మీకు అడిగిన క్వశ్చన్ ఏంటి? a². a² అంటే ఎంత? -c² అంటే c². ఆప్షన్ లో c² ఎక్కడ ఉందో అదే ఆన్సర్. అలా అయినా పెట్టచ్చు. ఓకే, నెక్స్ట్ 11th one, 3x + 2y = 10 ఇచ్చాడు, 2x / 7 ఇచ్చాడు, 3x - 2y అడిగాడు. మీకు అందరికీ తెలుసు a + b ఇచ్చాడు, 2ab ఇచ్చాడు. ఓకే, a - b కావాలి. ఏంటమ్మా ఫార్ములా చెప్పండి? a + b హోల్ స్క్వేర్ -4ab. అంతేనా? డైరెక్ట్ ఫార్ములా a - b = కదా. అలానే ఇక్కడ 3x + 2y ఇచ్చాడు, 2xy ఇచ్చాడు, అండ్ 3x - 2y అడుగుతున్నాడు. సో డైరెక్ట్ గా ఏం రాయొచ్చు నేను? 3x - 2y = డైరెక్ట్లీ √3x + 2y హోల్ స్క్వేర్ -4 × 3x × 2y. దట్స్ ఇట్. సో 3x + 2y అంటే 10, 10² అంటే 100, మైనస్ చూడండి 2xy అంటే ఈ వాల్యూ ఇచ్చాడు, 4 × 3 అంటే 12, 12 × 7 అంటే 84. సో 100 - 84 అంటే 16, 16 అండర్ రూట్ అంటే ఎంత? 4. సో దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. దట్స్ ఇట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 12th, a + b = c ఇచ్చాడు, a³ + b³ - c³ + 3abc. సో ఆల్రెడీ మీకు ఇలాంటివి చెప్తాం. ఎప్పుడైనా కూడాను a + b + c = 0 అయితే a³ + b³ + c³ - 3abc 0 అవుతుంది కదా, తెలుసు కదా అందరికీ. కాబట్టి దీని నుంచి మీరు ఏం చెప్పచ్చు? a + b - c = 0. a + b - c = 0 అయినప్పుడు ఏమవుతుంది? a³ + b³ - c హోల్ క్యూబ్ - 3ab - c = 0. అంటే a³ + b³ - c³ + 3abc ఎంత అవుతుంది? 0. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది ప్రొసీజర్. మరి పాలినామియల్స్ నుంచి మనం ఏం చేయొచ్చు అంటే 3 వేరియబుల్స్ 1 ఈక్వేషన్. సో మాక్సిమం 2 వేరియబుల్స్ ఇండిపెండెంట్. కాబట్టి నేను ఏం చేస్తాను ఇప్పుడు? నేను b0 పెట్టుకుంటాను. b0 పెట్టుకున్నాను అనుకోండి, a = c నా కాదా? ఎస్. b0 అంటే ఇది పోయింది, ఇది పోయింది. సో a³ అండ్ c ప్లేస్ లో కూడా a రాస్తాను. a³ - a³ క్యాన్సిల్ అయిపోయింది. అంటే ఎంత వచ్చింది? 0. సో ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. దట్స్ ఇట్. చూసారా? చాలా 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 సింపుల్ గా రాసుకోవచ్చు. సార్ బిఏ ఎందుకు 0 చేసుకున్నారు? సి చేయొచ్చు అని చెయ్యొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఓకేనా? తప్పే లేదు. నెక్స్ట్ 13th, ద వాల్యూ ఆఫ్ x + y హోల్ స్క్వేర్ + x - y హోల్ స్క్వేర్ = ఇలాంటి క్వశ్చన్స్ ఏ షిఫ్ట్ లో వచ్చాయో వాళ్ళు అసలు ఆన్సర్ ఆప్షన్స్ ఇలా చూసి అలా పెట్టవచ్చు. మన దగ్గర ఆల్రెడీ ఐడెంటిటీస్ నేర్చుకుంటాం మనం. a + b హోల్ స్క్వేర్ + a - b హోల్ స్క్వేర్ = 2 times of a² + b² అండ్ a + b హోల్ స్క్వేర్ - a - b హోల్ స్క్వేర్ = 4ab. ఇవన్నీ చేసుకుంటాం కదా. సో డైరెక్ట్ గా ఆన్సర్ పెట్టవచ్చు ఆప్షన్ బి. ఓకే, సో వెన్ యూ ప్రిపేర్ ఐడెంటిటీస్ దీస్ ఆర్ వెరీ వెరీ సింపుల్.
లక్కీ పర్సన్స్ అనమాట అలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు. నెక్స్ట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇచ్చాడు, ఏబి ఇచ్చాడు, అండ్ ఏ ప్లస్ బి బై ఏ మైనస్ బి అడుగుతున్నాడు. సో నాకు చెప్పండి ఏ ప్లస్ బి వాల్యూ చెప్పండి, ఏ స్క్వేర్ బి స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అండ్ ఏబి తెలిసినప్పుడు ఇట్ ఈస్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అండర్ రూట్. అంటే ఎంత వస్తుంది ఇక్కడ చెప్పండి, 148 ప్లస్ 2 ఇంటూ 54 అంటే 108 అంటే ఎంత 256 అండర్ రూట్. 256 అండర్ రూట్ అంటే 16. నెక్స్ట్ మరి ఏ మైనస్ బి చెప్పండి, ఇట్ ఈస్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab అంటే ఎంత వస్తుంది 148 మైనస్ 108 అంటే రూట్ 40. రూట్ 40 అంటే 4 ఇంటూ 10 అంటే 2 రూట్ 10. సో ఇప్పుడు ఏ ప్లస్ బి బై ఏ మైనస్ బి అంటే 16 బై 2 రూట్ 10 అంటే ఎంత వస్తుందమ్మా 2 1s 2 8s 8 బై రూట్ 10. ఎక్కడుంది, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 15. ఇఫ్ 2a minus b equal to 3 and 8a cube minus b cube equal to 998, find the value of 4a square minus b square. So 4a square minus b square అంటే ఏంటి, 2a minus b into 2a plus b అంతేనా. ఇప్పుడు మీరు 2a minus b నుంచి 2a plus b కావాలి. ఓకే, అది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు మీకు ప్రొసీజర్ చెప్తాను. తర్వాత ఈ క్వశ్చన్ ని వితౌట్ క్యాలిక్యులేటింగ్ ఎనీథింగ్ ఆప్షన్స్ చూసి ఎంత ఫాస్ట్ గా పెడతానో కూడా మీకు చెప్తాను. ఓకేనా. సో ఫస్ట్ లిజన్ ద ప్రొసీజర్. సో ఐ నో 2a minus b అండ్ ఐ నో 8a cube minus b cube. కాబట్టి ఫస్ట్ ఏం చేద్దాం, దీనికి హోల్ క్యూబ్ చేద్దాం రెండు వైపులా. అప్పుడు ఏమొస్తుంది 8a cube minus b cube అండ్ మైనస్ 3 ఇంటూ 2ab ఇంటూ 2a minus b ఈక్వల్ టు 3 క్యూబ్. 8a minus b క్యూబ్ అంటే 999 మైనస్ 3 ఇంటూ ఇది కూడా ఎంతమ్మా 3 ఇంటూ 2ab ఓకే ఈజ్ ఈక్వల్ టు 3 క్యూబ్ అంటే 27. సో ఇప్పుడు నేను 9 క్యాన్సిల్ చేయొచ్చా, ఇది 9 1 1 1 ఇది 3 ఇంటూ 3 క్యాన్సిల్ 9 3s. సో 2ab వాల్యూ ఎంత వస్తుందమ్మా 111 మైనస్ 3 అంటే 108. ఓకే, ఇప్పుడు నేను 2a ప్లస్ బి కనుక్కోవచ్చా, కనుక్కోవచ్చు. నా దగ్గర 2a మైనస్ బి ఉంది కాబట్టి 2a మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ 2a ఇంటూ బి. ఓకే క్లియర్. 2a మైనస్ బి హోల్ క్యూబ్ అంటే సారీ మైనస్ బి హోల్ స్క్వేర్ హోల్ స్క్వేర్ 3 స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ 2ab వాల్యూ ఎంతమ్మా 108. 108 ఇంటూ 4 అంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు 432 ప్లస్ 3 స్క్వేర్ అంటే 9 441. 441 అండర్ రూట్ అంటే 21. సో కాబట్టి 21 వచ్చేసింది. సో 2a మైనస్ బి అంటే 3, 2a ప్లస్ బి అంటే 21. సో 3 ఇంటూ 21 అంటే 63. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సమ్ టైమ్స్ మీకు చాలా క్లియర్ గా చెప్తున్నాను, ఎగ్జామినర్ చాలా చాలా మైండ్ లో పెట్టుకుని మీకు ఇస్తాడు కొన్ని ఆప్షన్స్. ఎవడు అంత ప్రొసీజర్ చేస్తున్నాడా, ఎవడు ఆప్షన్స్ చూసి తక్కువ టైంలో పెట్టగలుగుతున్నాడా. ఓకే, మీకు అందరికీ తెలుసు ఏమని 4a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే 2a మైనస్ బి ఇంటూ 2a ప్లస్ బి అని తెలుసు, ప్రతి ఒక్కడికి తెలుసు. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి. మనకి 2a మైనస్ బి వాడు ఇచ్చాడు 3, 2a ప్లస్ బి మనకు తెలియదు, కనుక్కుందాం. ఖచ్చితంగా ఆన్సర్ ఏమవుతుంది ఇప్పుడు 3 మల్టిపుల్ అవుతుంది. ఆప్షన్ లో 3 మల్టిపుల్ ఎక్కడుంది, ఓన్లీ ఆప్షన్ ఏ, దట్ ఈస్ ద ఆన్సర్. అంతే, నేను మొత్తం చేసుకుంటానంటే చేసుకుంటాను. ఓకే, అది మీకు తెలుసుకోవాలి. ఇదేంటి సార్ మీరు ఇది ఒకటే చెప్పే ఇలాంటి ట్రిక్ చెప్పిస్తే నేను అసలైన ప్రొసీజర్ అంతా చెప్పలేదంటే అది తప్పదు. ఏ ఎడ్యుకేటర్ కూడా అలా చేయకూడదు. ఎందుకంటే ఎవ్రీ టైం అలానే ఆప్షన్స్ వస్తాయని కాదు. సమ్ టైమ్స్ 4 ఆప్షన్స్ కూడా 3 మల్టిపుల్ లేకుండా, లేకపోతే 3 మల్టిపుల్ ఆప్షన్స్ 4 ఉండేటట్టు ఇస్తాడు. అప్పుడు ఏం చేస్తారు, యూ హ్యావ్ టు నో ద ప్రొసీజర్. అందుకని ప్రొసీజర్ తెలుసుకోవాలి, ట్రిక్ కూడా తెలుసుకోవాలి. ఓకే, నెక్స్ట్ 16th వన్. If x, y, z are positive numbers and x plus y plus z equal to 1, then the least value of 1 by x plus 1 by y plus 1 by z. మనం మాక్సిమా మినిమాలో చెప్పుకుంటాం. ఎప్పుడైనా సమ్ ఆఫ్ ది నెంబర్స్ సమ్ కాన్స్టెంట్ కి ఈక్వల్ అయితే లీయెస్ట్ వాల్యూ కావాలి అంటే ఖచ్చితంగా 3 నెంబర్స్ కూడా ఏమవ్వాలి, దే ఆర్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ బై నెంబర్ ఆఫ్ వేరియబుల్స్. ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి k/3 అంటే 1/3 అయినప్పుడే మనకి లీయెస్ట్ వాల్యూ వస్తుంది. ఓకే, సో xyz 1/3 అయినప్పుడు 1/x ఎంత అవుతుంది 3, 1/y 3, 1/z 3. సో 3 + 3 + 3 ఎంతమ్మా 9. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.
Okay, so these are the 16 questions which were asked in the CGL 2024 prelims exam on the topic algebraic expressions. So in the next video, we will come up with the next topic in algebra, that is simplifications using identities. Thank you very much for listening. Take care all of you. Good night. Jai Hind.